హే గైస్, వెల్కమ్ టు టెక్ మంత్ర ఆఫీషియల్. దిస్ ఇస్ నవీన్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మన మొబైల్లో ఛార్జింగ్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది కదా. సో మన మొబైల్లో ఛార్జింగ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకోకుండా తక్కువ కన్జ్యూమ్ అయ్యేలాగా మనం ఏ విధంగా సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఇక్కడ బ్యాటరీ అండ్ పవర్ సేవింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఆప్షన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ బ్యాటరీ సేవింగ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూపిస్తుంది కొన్ని ఆప్షన్స్. షార్ట్ వీడియో ఆప్టిమైజేషన్ ఆన్ చేసుకోండి, దాని తర్వాత అడాప్టివ్ బ్యాటరీ దాన్ని కూడా ఆన్ చేసుకోండి. దాని తర్వాత బ్యాటరీ సేవర్ అని ఉంది కదా, ఈ బ్యాటరీ సేవర్ని మాత్రం మ్యాక్సిమం ఆన్ చేసుకోవడానికే ట్రై చేయండి, ఆన్లోనే పెట్టుకోండి. సో మీరు అలా చేసినట్టయితే మీకు ఇక్కడ టు ఎక్స్టెండ్ బ్యాటరీ లైఫ్ బ్యాటరీ సేవర్ అని ఉంది కదా, కొన్ని యాప్స్కి మనం ఏవైతే యాప్స్ యూస్ చేయమో అప్పుడు ఆ యాప్స్ అనేది రిస్ట్రిక్ట్ చేసేస్తుంది అనమాట. ఐ మీన్ బ్యాక్గ్రౌండ్లో అవి రన్ అవ్వకుండా స్టాప్ చేసేస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నాట్ ఆప్టిమైజ్డ్ అని ఉంది కదా, మ్యాక్సిమం మీ మొబైల్కి ఇచ్చేటువంటి ఈ గూగుల్ ప్లే స్టోర్కి కానీ, లేదంటే ఈ మెసెంజర్ యాప్స్ కానీ, లేదా ఈ మెసేజ్కి కానీ, ఫోన్కి కానీ, అలానే ఫోన్ సర్వీస్కి కానీ, వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అని ఉంది కదా, వాటికి కానీ, కాంటాక్ట్స్ కానీ, వీటన్నిటికి కూడా నాట్ ఆప్టిమైజ్డే పెట్టుకోండి. ఇక్కడ మీరు ఆల్ యాప్స్ని క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్లో ఉన్నటువంటి ఆల్ యాప్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను 8 Ball Poll అనే అప్లికేషన్కి నేను ఆప్టిమైజింగ్ బ్యాటరీ యూజ్ అని పెట్టేశాను. రికమెండెడ్ ఫర్ బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడానికి నేను అలా పెట్టుకున్నాను అనమాట. నాట్ ఆప్టిమైజ్ పెట్టానంటే ఇప్పుడు నాట్ ఆప్టిమైజ్ పెట్టా కదా, ఇక్కడ డన్ కొట్టానంటే ఆటోమేటిక్గా ఈ 8 Ball Poll అనే ఒక అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది అనమాట మన మొబైల్లో ఉన్నటువంటి బ్యాటరీని. సో ఈ విధంగా మన మొబైల్ అనేది బ్యాటరీ లైఫ్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం యూజ్ చేసే వాళ్ళకైతే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది బ్యాటరీ డ్రైనింగ్ యాప్స్ అని చెప్పేసి, దాన్ని ఓపెన్ చేసి మీరు జస్ట్ ఆప్టిమైజ్ నౌ అని కొట్టారంటే ఆటోమేటిక్గా అవి ఆప్టిమైజ్ అయిపోతాయి. మళ్ళీ మీరు ఆ యాప్ని ఓపెన్ చేసేంతవరకు అవి బ్యాక్గ్రౌండ్లో బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అనేది చేయవన్నమాట. సో ఈ విధంగా మన బ్యాటరీ లైఫ్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో టుడే వీడియో అయితే ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టుడే వీడియో అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.